జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఓడిపోయిన తర్వాత. ఆ మార్పు తన క్యారెక్టరా అంటే కాదు, తన పార్టీ విధానంలో మార్పులు కనిపిస్తున్నాయి అంటే లేదు, తన మాట హావభావాలు వీటిల్లో ఏంటంటే లేవు. కానీ ఒకే ఒక దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే గతంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఖచ్చితంగా ఏరియల్ వ్యూలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకుని రైతులను అంతమంది అక్కడ వరదలు వచ్చి రైతులు నష్టపోతే పరదాలు కట్టుకుని వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కంప్లీట్లీ మారిపోయింది. ఈరోజు పరామర్శించడానికి ఇదిగో నీటిలో దిగుతున్నాడు, ప్రజలతో మమేకం అవుతున్నాడు. ఒకప్పుడైతే ప్రజల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే అది ఇంకా నాయకులకే కాకనం. వాళ్ళ నాయకులే బయటకు వచ్చి చెప్పారు, మేము ఆయనకి కలవాలంటే మా వల్ల అవదమ్మా అని చాలా నీట్గా చెప్పారు. ఇంకా ప్రజలైతే ఇంక మీరు ఊహించాల్సిన అవసరం లేదు. ఒక భయంకరమైన సెక్యూరిటీ కారులో వెళ్తున్నప్పుడు కూడా చుట్టూరు పోలీసులు పరిగెట్టేవారు. అలాంటి పరదాల్లో ఉన్న జగన్మోహన్ ఈరోజు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు, రైతులతో మమేకం అవుతున్నారు. ఈరోజు ఏలేరు పర్యటన కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ మార్పుకి అధికారం కోల్పోగానే ఇంత మార్పు వచ్చింది. సో ఎలా చూడాలి అంటే గతంలో ఒక వైఖరి, ఇప్పుడేమో ఒక వైఖరి, మళ్ళీ అధికారంలో రావడం కోసం ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు ఇంత మార్పు వచ్చింది? అదేవిధంగా నేను ఇందాకే ఫస్ట్లో అన్నానండి, ఇది మారింది కానీ తన క్యారెక్టర్ మారలే. వార్నింగ్లు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మీ అందరూ అంతు చూస్తాం. ఇతనితో పాటు కాకుండా కొడాలి నాన్నగారు లాంటి వ్యక్తులతో కూడా ఇప్పిస్తున్నాడు. అంటే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అతని సైలెన్స్ కూడా మనందరికీ భయమేస్తుంది, ఏం చేస్తున్నాడు, వెనకాల కుట్రలు చేస్తున్నాడు. ఏదేమన్నప్పటికీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడైతే కాదు, కానీ ప్రతిపక్ష పాత్ర ఈయన ఏదైతే పోషిస్తున్నాడో అది కరెక్ట్ అంటారా? ఇంకా బెటర్ అయినా చెయ్యాలంటారా? తనకు మళ్ళీ అవకాశం లభిస్తుంది అంటారా? ఇంత నటించడం ద్వారా మళ్ళీ తనకు అధికారం ప్రజలు మళ్ళీ కట్టబెడతారంటారా? ఏంటి మరి మీ అభిప్రాయం మరి దీని మీద? ఇప్పుడు మీ ప్రశ్నలో నాకు స్థూలంగా అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున స్కూళ్ళు నాడు నేడు, హాస్పిటల్స్ నాడు నేడు అని చెప్పని, గతంలో ఇలా ఉండేవి ఇప్పుడు ఇలా ఉన్నాయి అని చెప్పని, ఎలా అయితే నాడు నేడు అని చెప్పని ప్రచార ఆర్భాటం కోసం స్కూళ్ళ గురించి ఆ రోజు ఇంత అధ్వానంగా ఉండే మా హయాంలో ఇంతగా ఆధునీకరించాం అని చెప్పని ఎలా అయితే ప్రచారం చేసుకున్నారో, ఇప్పుడు కూడా ఎస్ ఖచ్చితంగా నాడు నేడు. నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రానికి శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత అయింది, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అయింది. మరి అటువంటి సర్వాధికారాలు, హంగు, ఆర్భాటం, వ్యవస్థలు అన్నీ చేతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తాను పర్యటించే ప్రతి సందర్భంలో చెట్లు నరికించాడు, పరదాలు కట్టించాడు, బ్యారికేడ్లు పెట్టించాడు, వేల మంది పోలీసుల పహరాలు పెట్టించుకున్నాడు. ఇవన్నీ ఉంటే కానీ ఇంట్లోంచి కాలు బయట పెట్టాల. అదే సందర్భంలో తన ఇంటి నుంచి రాజధాని ప్రాంతంలో సెంటు స్థలాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ సభకు రావడానికి కూడా 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వచ్చాడు. ఆ హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం 2 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వెళ్ళాడు. అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్గా ఆయన పర్యటన సాగినాయి. మరి ఆయనలో ధైర్యం నింపందేంటి? తన పాలనే. తను పాలకుడుగా ఉండి ముఖ్యమంత్రిగా తాను కూడా స్వేచ్ఛగా ప్రజల్లో పర్యటించలేని ఒక అభద్రతా భావంలో ఆయన కొట్టుమిట్టాడు. అదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకనాడు ఆయన ఆత్మకూరు పర్యటనకి వెళ్ళాలి అని అంటే పోలీసులు గేట్లకు తాళ్ళు కట్టేశారు, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అని చెప్పి. ఆత్మకూరు అంటే పల్నాడు ప్రాంతంలో ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఆయన కాన్వాయ్ మీద చెప్పులు రాళ్లతోటి దాడి జరిగింది. నాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ఇది ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలో భాగంగా దీన్ని పరిగణించాలి తప్ప ఇది దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదు, దీన్ని ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ కింద పరిగణించవచ్చు అని చెప్పని ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నందిగాం పర్యటనలో ఉండగా ఆయన మీద రాళ్లదాడి జరిగింది.
ఒక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటనలో ఉండగా ఆయన మీద మరొకసారి రాళ్లదాడి జరిగింది. అక్కడ ఇంకొక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయమైంది. ఆ రాళ్లదాడిలో ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పర్యటనకి వెళ్తే తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన ఆపేస్తే గంటల తరబడి కింద కూర్చొని నిరసన తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి వెళ్తే నీ నియోజకవర్గంలో పర్యటించడానికి వీల్లేదు అని చెప్పని పోలీసులు అడ్డుకున్నారు ఆయన్ని. తాను 7వసారి నెగ్గిన నియోజకవర్గంలో తాను పర్యటించడానికి పోలీసులు అనుమతించాల. తర్వాత నియోజకవర్గ పర్యటనకి వెళ్తే ఆయన పాల్గొంటున్న ర్యాలీలో వైసీపీ శ్రేణులు జొరబడి రేపు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ఇవాళే ధ్వంసం చేశారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటనకి వెళ్తే ఆ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఆయన అనుమతి తీసుకొని విశాఖపట్నం వెళ్తే ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రానికుండా వైసీపీ శ్రేణులు వచ్చి అక్కడ హంగామా సృష్టిస్తుంటే పోలీసులు అనుమతి తీసుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కల్పించి ఆయన పర్యటన యథావిధిగా సాగటానికి సహకరించాల్సిన పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి మీరు విశాఖపట్నం రావడానికి లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పని ఆయన వెనక్కి పంపించేసి ఈ అరాచకం సృష్టిస్తున్న వైసీపీ శ్రేణులకు అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పర్యటనకి వెళ్ళారు. అనపర్తి పర్యటనకి వెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన సాగటానికి వీల్లేదని చెప్పని అక్కడ పోలీసు అధికారులు పోలీసు సిబ్బందిని కాన్వాయ్ ముందుకు కదలనీయకుండా రోడ్డు మీద అడ్డంగా పడుకోబెట్టారు. అంటే వీళ్ళు అడ్డంగా పడుకున్నారు కాబట్టి ఆయన వాళ్ళని దాటి కాన్వాయ్ వెళ్ళలేదని చెప్పని ఆయన జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్నాయన 70 సంవత్సరాలు పైబడ్డ వయసులో ఉన్నాయన నైటు 7 గంటలకి కటికి చీకట్లో 7 కిలోమీటర్లు నడిచి చేరుకున్నారు ఆయన సభా ప్రాంగణానికి. మరొకసారి ఆయన ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పని ఒక ప్రోగ్రాం టేకప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన పొంగనూరు దాటి వెళ్ళాలి. తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు అనే గ్రామం దగ్గర ఆయన మీద రాళ్లదాడి చేసి ఆ రాళ్లదాడి చేసిన సీను మనందరం టీవీలో చూసాం. ఆ ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ అడ్డం పెట్టి ఆయన కాపాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయనే వైసీపీ శ్రేణులని గాయపరిచాడు అని చెప్పని హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సెక్షన్ 307 బుక్ చేశారు ఆయన మీద. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రతిపక్ష నాయకుడికి దక్కిన రక్షణ. అదే ముఖ్యమంత్రిగా తనకు తాను రక్షణ కల్పించుకోలేక తాను స్వేచ్ఛగా ప్రజల్లో సంచరించలేక చెట్లు నరికిచ్చి బ్యారికేడ్లు కట్టి 1000 మంది పోలీసుల పహరాలో తిరిగాడు. అంటే పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి తన పాలన మీద తన చేతిలో ఉన్న యంత్రాంగం మీద నమ్మకం లేదు. ఆయన యంత్రాంగాన్ని ఉపయోగించింది రక్షణ కల్పించడానికి కాదు, ప్రజల హక్కులను భక్షించడానికి. అది ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది చూసాం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి అని ఒక కార్యక్రమం పెట్టుకుంటే ఆయన్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే సందర్భంలో పోలీసులు ఆయన్ని మీరు కారు మీద నిలబడి ప్రజలకు ప్రణామం చేయడానికి వీల్లేదు, మీరు కారులోనే కూర్చోవాలి, మీరు ఇక్కడ జనవాణి కార్యక్రమం చేయడానికి వీల్లేదు, మీరు హోటల్ రూమ్లోనే ఉండిపోవాలి, మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రాజకీయ పక్షాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని ఇలా. ఇది నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక అనుభవం చాలా స్పష్టంగా తెలిసిందేంటి, మరి పిచ్చిమారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనా హయాంలో రాజకీయ వివక్షలు పాటించడం, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే మర్యాద ఇస్తాడు. ఆ ఇస్తాడు కాబట్టి 2014-19 మధ్యకాలంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1000 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఫేక్ సమాచారంతో ప్రభుత్వం మీద జరగని తప్పులు జరిగినట్టుగా దుమ్మెత్తి పోస్తా విమర్శలు చేస్తూ పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్రకు కావాల్సినంత రక్షణ కల్పించారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డుకున్నారు, ప్రజలని ప్రశ్నించే తత్వాన్ని చంపేశారు. అమరావతి రైతులు అమరావతి టు అంటే న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పని శ్రీవారి సన్నిధికి పాదయాత్ర సంకల్పిస్తే వాళ్ళని అడుగున అడ్డుకున్నారు. తర్వాత అమరావతి టు అరసవెల్లి అని చెప్పని పాదయాత్ర సంకల్పించుకుంటే దాడులు, దౌర్జన్యాలు, పోలీసుల చేత వాళ్ళ మీద భౌతిక దాడులు, అంటే ఇన్ని రకాల వేధింపులకు గురి చేశారు. ఇది నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తానేం అకృత్యాలు చేస్తున్నాననేది తెలుసు. ఇటువంటి సందర్భంలో తన పాలనలో తనకి కూడా రక్షణ లేదు అని చెప్పని ఆయనకి తెలుసు కాబట్టి ఇంతటి భద్రత మధ్య
అంటే ఆయన పాలన మీద ఆయనకు అంతటి గొప్ప నమ్మకం. అదే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల చాలా గొప్ప నమ్మకం. కాబట్టే ఆ రోజు పాదయాత్ర చేసుకోగలిగాననేది అనుభవపూర్వకంగా తెలుసు. కాబట్టే ఇప్పుడు పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నాకు నా రక్షణ గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉండి 986 మందితోటి క్రియేట్ చేసుకున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ, ఆ 986 మంది భద్రత ఉన్నా లేకపోయినా కూడా నన్ను కాపాడటానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయనే నా భద్రతా వ్యవహారాలన్నీ పర్యవేక్షించుకుంటాడు. నేను స్వేచ్ఛగా గతంలో ఎట్లయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున ప్రజల్లో సంచరించానో అట్లాగే ఇప్పుడు కూడా సంచరించగలను. ఆ స్వేచ్ఛ వెసులుబాటు చంద్రబాబు నాయుడు నాకు కల్పిస్తాడని ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. కాబట్టి ఇప్పుడు ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. రషీద్ అనే వ్యక్తి హత్యకు గురైతే వినుకొండ పర్యటనకి వెళ్ళొచ్చాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే జైల్లో ఉంటే నెల్లూరు జైలుకి వెళ్ళొచ్చాడు. సుధాకర్ అని చెప్పని ఎక్స్ఎమ్మెల్యే అరెస్ట్ అయి ఉంటే కర్నూలు పర్యటనకి వెళ్ళొచ్చాడు. మొన్న నందిగం సురేష్ ఎక్స్ఎంపీ అరెస్ట్ అయి ఉంటే గుంటూరు జైలుకి వెళ్ళొచ్చాడు. ఇవాళ ఏలేరు పర్యటనకి వెళ్తున్నాడు. అంటే ఏంటి? ప్రజలతో మమేకం అవుతున్నాడు. మళ్ళీ నెత్తిన చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. ఇక మళ్ళీ ముద్దుల సెక్షన్ ఒకటే మిగిలింది ఇంకా. కాబట్టి మళ్ళీ పాత జగన్మోహన్ రెడ్డి పరకాయ ప్రవేశం చేశాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ ప్రజలతో అయితే దూరం జరిగాడో తన పార్టీ శాసనసభ్యులే స్వామి మాకు ద్వారదర్శనమైన ఈ స్వామి మా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారంటే 3 ఏళ్ల పాటు లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాల, 3 సంవత్సరాల పాటు పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయాల. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కదిలాడితే ప్రజలు గుర్తొస్తున్నారు, కదిలాడితే ప్రజా అవసరాలు గుర్తొస్తున్నాయి, ప్రజా సమస్యలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీడియా అటెన్షన్ గ్రాప్ చేయాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద నమ్మకం. నాకు భద్రతా పరంగా ఎటువంటి భయం లేదు. ఇప్పుడు నేను సేఫ్ హ్యాండ్స్లో ఉన్నా. ఇప్పుడు రాష్ట్రమే సేఫ్ హ్యాండ్స్లో ఉంది. ఆ రోజు రాష్ట్రం నా హ్యాండ్స్లో ఉంది. ఆ రోజు రాష్ట్రం నా హ్యాండ్స్లో ఉండి ఒక అన్సెక్యూర్డ్గా ఉంది. కాబట్టి నాకే భద్రత కల్పించుకోలేను. కాబట్టి నేను ఇట్లా ఉన్నా నాడు నేడు. కాబట్టి నాడు ఒక రకమైన పరిధిలో తిరిగిన జగన్మోహన్ రెడ్డి నేడు స్వేచ్ఛగా ప్రశాంతంగా ప్రజలతో మమేకమై తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళు గురించి నాడు నేడు గురించా, హాస్పిటల్స్ గురించి నాడు నేడు గురించి చెప్పలేం. కానీ ఈ నాడు నేడు అయితే చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా ఆయనకే అర్థమవుతూ ఉంది.